వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గర్కపాటి మొదటి భార్య కామేశ్వరి కథలో మరో ట్విస్ట్. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి మేడం, ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి అయితే గర్కపాటి గారి చాలా వైరల్ అవుతుంది. మొదటి భార్య గారు ఏదో కొన్ని వీడియోస్ లీక్ చేయడము, సో నన్ను మోసం చేశాడని చెప్పడము ఇలా జరుగుతుంది. అసలు ఏం జరిగింది అండ్ చాలా ట్విస్టులు ఉన్నాయి ఇందులో, అసలు ఏంటి? అంటే ఆధ్యాత్మికవేత్తల మీద దాడి నడుస్తుందా ప్రజెంట్ సీజన్, అలా ఉందా? ఎందుకంటే ఋతువులు మారుతూ ఉంటాయి కదా, ఇది కొత్త ఋతువు అనమాట. ఇప్పుడు మంచి చెడు అనే దానికి వస్తేనండి కాలానుగుణంగా మారుతాయి. మనకి త్రేతాయుగం, ద్వాపరయుగం ఇట్లా చెప్పుకుంటూ వస్తాం కదా. సో కలియుగానికి వచ్చేసరికి మంచి చెడు వేరీ అయిపోతుంది. ఇవాళ కామేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి వీడియోలు చేస్తున్నారు. సడన్గా ఎందుకు చేస్తున్నారు అనే సందేహం అందరిలోనూ ఉంది. ఇంకొకటి, కామేశ్వరి గారు గరికపాటి గారికి వదిన గారు అవుతారు. సరే, వదినతోటి ఈయన వెళ్ళిపోయాడో పెళ్లి చేసుకున్నాడో జరిగింది ఆ కామేశ్వరి గారు అన్నమాట. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, గరికపాటి తప్పు చేశారా, లేదు కామేశ్వరి తప్పు చేసిందా, లేదు ఇద్దరు కలిసి చేశారా? ఇప్పుడు సాధారణంగా వదిన అంటే తల్లితో సమానం. మరి ఒకవేళ మరిది తప్పుడు మార్గంలో వెళ్తే ఆవిడ ఖండించాలి కదా, నేను నీకు వదిన్ని ఒక తల్లి లాంటి దాన్ని అని. లేదు ఆవిడ ఇష్టపడ్డారా? ఇప్పుడు మీరు ఇష్టపడినప్పుడు మీకు లోపాలు కనిపించవు ఎవరికైనా సరే. ప్రేమలో ఎలా ఉంటుంది, గుడ్డిది అంటారుగా. సో ఆ రకంగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, చేసుకునే ఉంటారు పెళ్ళి, మనకు తెలీదు. ఇప్పుడు ఆవిడ గరికపాటి గారి గురించే ఎందుకు మాట్లాడుతుంది? మరి ఫస్ట్ భర్త గురించి మాట్లాడాలిగా. అంటే గరికపాటి అన్నయ్య గారు అసలు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు మరి ఆయన్ని ప్రస్తావించకుండా ఈయన్ని పేరే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఈ పోనీ ఈయనతోటైనా సవ్యంగా ఉందా? 11 సంవత్సరాలు ఉన్నాక శివప్రసాద్ ఎవరో ఒక ఆయనతోటి వెళ్ళిపోయింది ఆవిడ. అతను జానపద పాటలు చాలా బాగా పాడతారని విన్నాను, మనకు సరిగా విషయం అంతకంటే. కామేశ్వరి అనే ఆవిడ వెళ్ళిపోయినప్పుడు శివప్రసాద్ అన్నతంతో వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ గరికపాటి గారు 2వ పెళ్లి చేసుకున్నారు, అది అందరికీ తెలిసినది. కానీ ఈమె సింగిల్ గా ఉందా లేదంటే? ఇప్పుడు సింగిల్ గా ఉన్నాను అని ఆవిడ చెప్తున్నారు. అంటే ఇటీవల కాలంలో నేను బంధాలని తెంచుకున్నానని. అంటే ఆ శివప్రసాద్ అనే వ్యక్తితో కూడా ఆవిడ లేదా, అందుకోసమే ఇప్పుడు మళ్ళీ గరికపాటి మీద పడిందా ఆవిడ చూపు. అంటే గరికపాటి ఇప్పుడు ఒక పేరు తెచ్చుకుని ఒక ఏమనాలి ప్రవచనకర్తగా ఆయన ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయన. సో బాగా సంపాదించాడు అనేది తెలుస్తుంది. ఆవిడ కాంట్రడిక్టరీగా మాట్లాడుతుంది. ఎంతసేపు ప్రేమ ప్రేమ ప్రేమ, పెళ్లి చేసుకున్నాక నన్నేమో ప్రేమగా చూడలేదు, నాతో కలిసి భోజనం చేయలేదు, నాతో కలిసి కాఫీ తాగలేదు, స్కూటర్ చేత కాదు నడపడం, నాకేదో తలనొప్పి వస్తే రాత్రి నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు, నన్ను వెధవా అని తిట్టాడు, ఇట్లా షీస్ కంప్లైనింగ్ అనమాట. ఇప్పుడు నేనంట కంప్లైంట్ నువ్వు ఎప్పుడు చేయాలి? 11 ఏళ్ళు నీ పిల్లాడుకున్నప్పుడు వెళ్ళిపోయావు. తర్వాత ఏదో నీ కొడుకుని కలుస్తున్నావు అన్నారు, కలవట్లేదన్నారు, అది మనకు సరిగా తెలియదు. కొడుకు అనేవాడు కేసు పెట్టాడని తెలుస్తుంది. కేసు ఎందుకు పెట్టాడు అనేది నువ్వు చెప్పట్లా. ఇప్పుడు కొడుకు తల్లి మీద కేసు పెట్టాడంటే అది మామూలు విషయం కాదు కదా. నువ్వు ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇంకొకరితో ఉన్నావు. ఒకవేళ ఇంట్లోంచి వెళ్ళిపోయి నీ అంతటి నువ్వు సింగిల్గా ఉండుంటే నీ కొడుకు నీ దగ్గరికి వచ్చేవాడేమో, మనకు తెలియదు. ఇప్పుడు నువ్వు వేరే వ్యక్తితోటి సంతోషం వెతుక్కుని వెళ్ళిపోయావు. ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తుంది, ఇప్పుడు ఏ బంధాలు లేవు నాకు, నేను బంధాలన్నీ తెంచేసుకుని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటున్నాను, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను, పాటలు వింటాను ఏంటంటో చెప్పారు ఆవిడ. ఇట్స్ గుడ్, ఎవరి జీవితం వాళ్ళది. ఇప్పుడు మనం ఆవిడ జీవితంలోకి మనం తొంగి చూడాల, ఆవిడ అందరూ తొంగి చూడాలని వీడియోలు చేస్తుంది. ఆవిడ చేసిన వీడియోలు అవే కదా. ఇప్పుడు ఏమంటుంది, మీరందరూ నా గురించి మాట్లాడుతున్నారు అంటుంది. నువ్వు మాట్లాడాలనే కదా వీడియోలు చేస్తున్నావమ్మా. ఇప్పుడు ఆవిడ వీడియోలు చేయకపోతే మనకి ఏ విషయాలు తెలియవు కదా. ఇప్పుడు నువ్వు ఏం ఆశించి చేస్తున్నావు ఇవన్నీ, అది మన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు నీకు డబ్బు అక్కర్లేదు అంటున్నావు, డబ్బు అక్కర్లేకపోతే నీ భర్త కావాలా? మరి మరుగుజ్జు అంటావు, అందవిహీనుడు అంటావు, కోపిష్టి అంటావు, రకరకాలుగా మగ అహంకారం అంటుంది ఆవిడ, రకరకాలుగా అంది. మరి అలాంటి వ్యక్తిని వద్దనుకుని వెళ్ళిపోయాక ఇప్పుడు అసలు దేనికోసం మీరు ఈ వీడియోలు చేస్తున్నారు అనేది ప్రజలకు ఒక సందేహం అన్నమాట. అంటే పేరు చెడగొట్టడానిక? ఇప్పుడు నీ సంసారాన్ని నువ్వే నడి రోడ్లోకి తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు నీకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయో, 3గురితో ఉన్నావో, అది నీ సమస్య. అది అతనికి 2వ పెళ్ళిది శారద గారితోటి. మొదట నీతోటి వెళ్ళిపోయాడు ఆయన కలిసి, నేను ఇష్టపడ్డాడు, ఆయన నువ్వు ఇష్టపడ్డావు, మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్. సో గతం కథ. మరి ఎందుకు గతాన్ని మళ్ళీ తవ్వుకుని
నువ్వు వర్తమానంలోకి ఉండి మళ్ళీ భవిష్యత్తులో ఏం ఆశిస్తున్నావు నువ్వు? అది అర్థం కావట్లే మనకి. ఇప్పుడు ఆవిడ చెప్పిన వీడియోస్ మీరు చూసారంటే కంప్లైంట్ చేయడం తప్ప ఇంకేమీ లేదు అందులో. అవును. మళ్ళీ ఇక్కడ తన గతమే ఇక్కడ చాలా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు తన వీడియో చేసింది కానీ తన గురించే ఎక్కువ బయటపడుతుంది. అంటే ఇప్పుడు తను మొదటి భార్య అనుకున్నాం కానీ తనకు కూడా ఆల్రెడీ మళ్ళీ అంటే ఇప్పుడు దీని తర్వాత 2 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పేసి. దీని తర్వాత కాదు, ఫస్ట్ పెళ్ళి అయిపోయాకే గరికపాటి గారితో వెళ్ళిపోయారు ఆవిడ. అంటే ఫస్ట్ భర్త అంటే గరికపాటి గారు అన్నయ్య గారి భార్య ఆవిడ. సో ఆయన గురించి ప్రస్తావించట్లేదు. నేను అంటున్నది అది. ఇప్పుడు నువ్వు తమ్ముడితో వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా ఆయన మాట్లాడి ఉండాలి. ఆయన వదిలేశాడు, సరే వెళ్ళిపోయింది అనుకున్నాడేమో ఆయన. ఇప్పుడు గరికపాటి గారితో వెళ్ళిపోయినప్పుడు ఆల్రెడీ ఆవిడకి మ్యారేజ్ అయిందండి. గరికపాటితో 2వ పెళ్ళి. సరే గరికపాటిని వద్దనుకుని నాకు ప్రేమ దొరకలేదు అని 11 ఏళ్ళ కొడుకుని వదిలేసి ఆవిడ 93లో పుట్టినట్టున్నాడు ఆ పిల్లాడు, నిన్న ఆవిడే చెప్పింది. సో 93 అంటే 32 ఏళ్ళు ఉండొచ్చు, 31 కంప్లీట్ అవుతాయి కదా. అంటే 11 ఇయర్స్ ఆవిడ అతనితో ఉంది. అంటే 11 ఇయర్స్ 20 ఇయర్స్ 21 ఇయర్స్ మనకు తెలియదు. ఆవిడ చెప్పిన ప్రకారం అయితే 11 ఇయర్స్ ఉంది ఆవిడ. అది కూడా ప్రేమ లేకుండా ఒక పిల్లాడిని కంది, 2 పిల్లల్ని కందో మనకు తెలియదు. 20 సంవత్సరాలు అయింది. మధ్యలో కొడుకుని కలిసారా లేదా మనకు తెలియట్లేదు. ఇటీవలి కాలంలో కలిస్తే కొడుకు ఏదో కేసు పెట్టారంటున్నారు. కొడుకు ఊరికే కేసు పెడతాడు ఆ తల్లి మీద. ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఆల్రెడీ వేరే అతనితో వెళ్ళిపోయి ఇప్పుడు అసలు గరికపాటి మీద నువ్వు ఎందుకు కమెంట్స్ చేస్తున్నావు? ఇప్పుడు ఆ శివప్రసాద్ అన్నవాడి మీద కూడా కమెంట్ చేయాలిగా. ఇప్పుడు ఆవిడ చేస్తే కంప్లైంట్ 3 మీద చేయాలి. 1 మొదటి భర్త, 2 గరికపాటి, 3 శివప్రసాద్. శివప్రసాద్ని ఆవిడ పెళ్లి చేసుకున్నారా లేదా మనకు తెలియదు. గరికపాటి సమయంలో గరికపాటిని చేసుకున్నప్పుడు ఆవిడకు ఉద్యోగం ఉంది, అతనికి ఉద్యోగం లేదు. అప్పుడు నిరాధారుడు అతను. మరి నిరాధారంగా ఉండే వ్యక్తిని నువ్వేం చూసి చేసుకున్నావు? కొట్టాడంటావు, మరుగుజ్జు అంటావు. మరి మరుగుజ్జు ఆ రోజు మరుగుజ్జుగా కనిపించలేదు, మన్మధుడిలా కనిపించాడా? అంతే కదండి, మనకి తెలియదు ఇవన్నీ. ఇప్పుడు మనం అంటున్నది ఏంటంటే నీ జీవితాన్ని నువ్వెందుకు వీధిన పడేసుకుంటున్నావు? ఇప్పుడు నువ్వే అనవసరంగా ట్రోల్ అవుతున్నావు కదా. ఇప్పుడు నిజంగా కాంక్రీట్గా ఇదిగో ఇది గరికపాటి గారు చేసిన తప్పు అని చూపించమనండి, చూపించాలి కదా. ఇప్పుడు ఎలిగేషన్స్ వేరు, 4 గోడల మీద 190 జరుగుతాయి, దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలిగా. నేను వీడియోలు చేయడం కోసం చేస్తాను, నేను పాపులర్ అవ్వడం కోసం చేస్తాను అన్నట్టుగా ఉంది అది. ఇక్కడ నిజంగా మీకు ఇష్యూ ఏం కనిపించలేదండి. ఇప్పుడు గరికపాటి గారు ఏదైనా ఆవిడ మీద కంప్లైంట్ చేసినా, లేదు ఆవిడని వేధించినా, అంటే ఆఫ్టర్ మ్యారీయింగ్ శారద మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఉన్న 11 ఏళ్ళు ఏం జరిగిందో జరిగింది. కానీ ఆయన ఎప్పుడూ బయట పెట్టలేదుగా, ఈవిడ్ని కించపరచలేదుగా. మరి ఈరోజు మీరు ఎందుకు కించపరుస్తున్నారు కామేశ్వరి గారు అని అడుగుతున్నాం మనం. అసలు మీరు ఏం ఆశిస్తున్నారు? నాకు ప్రేమ వద్దంటావు, ఇండివిజువల్గా బతుకుతున్నాను అంటుంది ఆవిడ, నాకు ఏ సమస్య లేదంటుంది. మరి కొత్త సమస్యలు ఎందుకు సృష్టించుకుంటుంది ఆవిడ? నలుగురిలో నగుబాటు అయ్యేది ఎవరు? కామేశ్వరి గారే కదా. ఇప్పుడు గరికపాటి గారు ఏమీ స్పందించడం లేదు, స్పందించాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. జరిగిపోయిన ఇష్యూ అది కదా, ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు. ఇప్పుడు ఈవిడ సడన్గా వచ్చి వీడియోలు పెడితే ఎవరికి నష్టం? గరికపాటి గారి మీద ఉండే అభిమానం ఏమీ ప్రజల్లో తగ్గిపోదు, అది వ్యక్తిగతం అనుకుంటారు అంతే. ఇప్పుడు ఆయన ఏమీ కించపరిచి ఎవరితోటి మాట్లాడటం లేదుగా. అయినా సోషల్ మీడియా వచ్చాక ఎవరు చిన్న తప్పు చేసినా 10 మందికి తెలుస్తుంది. సో నేను కావాలని మొత్తం అంతా బయట పెట్టుకుంటాను, నా జీవితాన్ని నేను ఇలా చేసుకుంటానని కామేశ్వరి గారు అనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. దట్ ఈస్ హర్ ఫ్యూనరల్ అంతే. థ్యాంక్ యూ.